మంత్రి హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ఉన్న ఆంధ్ర కార్మికులు ఆంధ్రలో తమ ఓటు రద్దు చేసుకోవాలని, తెలంగాణలో ఓటు నమోదుకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. తద్వారా మే డే రోజు కార్మికులు శుభవార్త వింటారని చెప్పారు. వివిధ పండుగల సందర్భంగా ఆంధ్రకు వెళ్లినప్పుడు అక్కడి పరిస్థితులను గమనిస్తున్నారని, తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాల్లో పాలన ఉందో అర్థం చేసుకోవాలని అన్నారు. ఇక కార్మికుల కోసం తెలంగాణ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అందిస్తుందని మంత్రి హరీష్ రావు వ్యాఖ్యలు చేశారు. హరీష్ రావు గారు, అదేవిధంగా మన ఎంపీ చైర్పర్సన్ సంజుశ్రీ జయపాల్ రెడ్డి గారు, ఇది టెంట్ హౌస్ ప్లస్ హాల్ కిరాయి అన్ని చూసుకుంటే ఒక పరీక్షల బెనిఫిట్ అనేది ఒక సిబ్బందికి అదొక మామూలు విషయం కాదు, చాలా గొప్ప విషయం అది. సో అనేక సంక్షేమ కార్యక్రమాలు మీకు అందుతాయి. మీరు కూడా మీరు చేసుకోవడమే కాదు, మీ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా సభ్యత్వం తీసుకునేటట్టు మీరు చేస్తే ఏదన్నా మంచి చెడ ఇంట్లో సంపద కావచ్చు, ఆపద కావచ్చు, పండుగైనా పైసలు వస్తాయి, ఆపద పడ్డా పైసలు వస్తాయి. ఇంకా వేరే కార్యక్రమాల ద్వారా కూడా మీకు సాయం జరుగుతుంది కనుక ప్రతి ఒక్కరు కూడా సభ్యత్వం తీసుకునేటట్టుగా మీరు ప్రయత్నం చేయండి. ఈ భవన నిర్మాణ కార్మికుల కోసం ఇంకా ఎలాంటి సహకారం కావాలన్నా మా రాష్ట్ర అధ్యక్షుల వారితో, జిల్లా అధ్యక్షుల వారితో ఉమ్మడి జిల్లాలో కూడా చేద్దాం. మే డే నాడు ఇంకొక నిర్ణయం కూడా తీసుకునేది ప్రభుత్వం. 3 జాగల 2 కోట్ల రూపాయలతో ఎకరం జాగల మంచి కార్మిక భవనానికి మే డే నాడు శంకుస్థాపన చేసుకుందాం. ఎందుకంటే ఎప్పుడైనా కార్మికులు కూర్చోవాలి, మాట్లాడుకోవాలంటే అసలు అడ్డలేదు మనకు. మరో 2 కోట్ల రూపాయలతో అద్భుతమైన కార్మిక భవనానికి వచ్చే మే 1వ తారీఖు నాడు శంకుస్థాపన చేయబోతా ఉన్నాం. సో కార్మికుల సంక్షేమం కోసం కూడా తప్పకుండా